నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్. తీవ్రంగా గాయపడి వైద్య చికిత్స పొందుతున్న జగ్గనగూడెం వాసికి 2 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ వలవల బాబ్జీ. వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను ఆవిష్కరించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. ఈ నెల 5వ తేదీన వెంకటరామనగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో భారీ ఎత్తున రైతు సదస్సు నిర్వహించి రైతులకు ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తాం. వైస్ ఛాన్సలర్ డాక్టర్ ధనంజయరావు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్. పాల్గొన్న కూటమి నాయకులు. మణికంఠ జన్మదినం సందర్భంగా వేకర్స్ కాలనీ మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన హోమియో వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. బుధవారం పెంటపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కట్టుపోయిన వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులతో పని చేయించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. లేకుంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. అధికారులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. కొంతమంది వీఆర్ఓలు ప్రజల నుండి సొమ్ములు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. గతంలో కూడా తాను హెచ్చరించిన వారిలో మార్పు రాలేదన్నారు. ఎకరం భూమి ఆన్లైన్ చేయడానికి వీఆర్ఓ 22,000 డిమాండ్ చేశారని, రైతును ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడానికి అధికారులకు జీతాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. తాడేపూడి నియోజకవర్గంలో గత గణజనలతో పోల్చుకుంటే 34,000 జనాభా తగ్గిందని తెలిపారు. గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో మమేకం కావాలని కోరారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లో ఇంటి స్థలాలు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. తొలుత శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ వరలక్ష్మి, ఎంపీడీఓ రామప్రసాద్, తహసీల్దార్ సునీల్, మాజీ ఎంపీడీసీ కట్టుపోయిన కృష్ణప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఈ రోజు వరకు దాదాపు పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బి కానీ 30 కోట్లతో రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే మరి ఆర్డబ్ల్యూఎస్ కింద 5 కోట్ల రూపాయలు, జేజేఎంలో 9 కోట్లు డ్రైన్స్ కానీ పైప్ లైన్స్ కానీ రావడం జరిగింది. అలాగే మరి ఈ డ్రైన్స్ నిమిత్తం 85 లక్షలు వచ్చింది, 15 లక్షలు ఆల్రెడీ పనిచేసాం. అది కాకుండా 54 లక్షల రూపాయలు ఇరిగేషన్ కింద వచ్చింది, అవి కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్ని యాక్టివ్ చేసి అన్ని పనిచేసి బాధ్యత తీసుకుంది. ఇక్కడ చిన్న చిన్న లోపాలన్నీ ఉంటాయి. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధిని 2 సమానంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట వెనకబడ్డ అనేది కనపడుతుంది. దాంట్లో ఆర్థిక వెనకబడి కనపడుతుంది. కానీ ఆ డెవలప్మెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ అమరావతి నగరం అభివృద్ధి చెందడంలో కానీ, పోలవరం ప్రాజెక్టు మళ్ళీ స్పీడ్కు పరిగెత్తించి వచ్చే సంవత్సరం పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టును ప్రజలు అంకితం చేసే దాంట్లో కానీ, అదేవిధంగా మరి ఇవాళ విశాఖ ఉక్కును కానీ, వాడు విశాఖ ఉక్కు మూసేసి స్టేజ్ నుంచి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసుకుని దానికి మళ్ళీ ఇవాళ 5 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాలు దక్కుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అధికారులు కూడా మంచి పని చేస్తేనే ఈ ప్రభుత్వానికి మంచి పని వస్తుంది. ఇవాళ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన జరుగుతుంది. మన ఇంటికాడ కూర్చొని చేయొచ్చు అనుకుంటే తప్పే. ఎవ్రీ 2 డేస్కి వాళ్ళ అటెండెన్స్ ఉండాలి. అక్కడ ఎవ్రీ 2 డేస్కి ఆ గ్రామం ఒక పరిస్థితి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మాకు లేచారు కదా ఇంటికాడ కూర్చొని సంతకాలు పెడదామంటే కుదరదు. ప్రజల కష్ట నష్టాలు పరిధించమని రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ నిరంతరం
సీఎం గారు చెప్తూ ఉన్నారు. మనం ఎలక్షన్ ముందు ఒక 2-3 నెలల ముందు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఇప్పటికి చూసుకుంటే దాదాపుగా సెన్సస్ 34,000 తగ్గింది. అది ఎందుకు తగ్గింది, ఏ గ్రామం నుంచి ఎక్కడికైనా వేరే చోట బతుకు తెరువు కోసం వెళ్ళారా, లేకపోతే నిజంగా అప్పుడు దొంగోట్లేనో జాయిన్ చేశారనేది కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. దయించి రాజకీయ నాయకులందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయ్యి అధికారులతో కూర్చుని ఏ గ్రామంలో మనం ఉన్నారని మీకు ఫింగర్ టిప్స్ చెప్పొచ్చు. అదేవిధంగా టౌన్లో అయితే ఆ వార్డు సెక్రటరీలు, వార్డు సచివాలయ సిబ్బంది కూడా దీని మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని దయించి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేసి మరి ఇలా అలాంటివి ఏమైనా ఉంటే సరిదిద్దవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ విషయంలో ఆల్రెడీ మరి ఏదైతే మాట అన్నారో దాన్ని 3,000 నుంచి 4,000 చేసి 2 సంవత్సరాల నుంచి ఇస్తాం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం కొత్త పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అదేవిధంగా 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకు కానీ మరి ఇస్తానని మేము మాట ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి కట్టుబడే ఉన్నారు. ఆర్థిక లోటు వెంటాడుతోంది రాష్ట్రాన్ని. దాన్ని ఏదో రకంగా జయించి ఈ నెల చాలా వరకు పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మన నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. అన్ని గ్రామాల్లోనూ నియోజకవర్గంలోనూ కనెక్టివిటీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఫీ4లో భాగంగా ఆయన స్విమ్మింగ్ పూల్ని, ఇండోర్ స్టేడియాన్ని, అలాగే హై స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆయన సహకారంతో మన గ్రామాల్లో అన్ని రోడ్లని వేసుకోవడం జరిగింది. ఇప్పుడు 15th ఫైనల్స్ అనేది 16th మారడం కారణంగా మనం వర్క్స్ ప్రపోజల్ పెట్టుకోవడానికి యాప్ ఓపెన్ కావట్లేదు. దాని కారణంగా మనం ప్రపోజల్ పెట్టుకోలేకపోతున్నాము. యాప్ ఓపెన్ అయినట్లే మీరు ఈ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అలాగే వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామం మందాల గోవిందరాజు ఇటీవల ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ద్వారా 2,44,452 రూపాయల చెక్కును తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అందించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, 2 ఏళ్ల పాలన అంతా ఘోరంగా ఉందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పేర్కొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ వడ్డీ రఘురామనాయుడు వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందని ఆయన పేర్కొన్నారు. వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, అబద్ధాలకు, డైవర్షన్ రాజకీయాలకు, అవినీతికి, దోపిడీకి 2 ఏళ్ల చంద్రబాబు పాలన ప్రతిరూపమని ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమాలలో భాగంగా జూన్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీతో చంద్రబాబుకు నిరసన సెగ తగులుతుందని అన్నారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షులు చిట్టూరి బాపన్న, వైసీపీ మహిళా అధ్యక్షురాలు మండా పద్మావతి, మానికొండ వెంకటేశ్వరరావు, కాకర్ల శ్రీనివాస్, బూడి దుర్గా ప్రసాద్, తానేటి అజయ్, వెల్లనాడి సత్యబాబు, గోకా వెంకటేశ్వరరావు, పట్నాల గణపతి, దారపురెడ్డి శ్రీనివాస్, గోపిజాని కిరణ్ రెడ్డి, గొర్రెల సతీష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన, వెన్నుపోటు పాలనకి 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి అది బాండ్ పేపర్గా సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క మేనిఫెస్టో, వాళ్ళ యొక్క పాలనకి 2 సంవత్సరాలు వెన్నుపోటు పాలనకి నిరసనగా ఇవాళ 2 సంవత్సరాలు వెన్నుపోటు కాలంగా నిర్ణయించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఇవాళ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వెన్నుపోటు కాలానికి 2 ఏళ్ళు నిండిన సందర్భంగా ఇవాళ 4వ తారీఖున రూరల్ మండలం పెంటపాడు మండలం పెంటపాడు హెడ్ క్వార్టర్లో, అలాగే 9వ తారీఖు 8వ తారీఖు కానీ 9వ తారీఖున కానీ టౌన్లో, అలాగే 12వ తారీఖున తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున
నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కార్యకర్తలందరూ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుబంధ విభాగంలో ఉన్నవాళ్ళు, అలాగే గ్రామ కమిటీలో ఉన్నవాళ్ళు అందరూ కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన ప్రతి కార్యకర్తకు కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఇవాళ అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా గత 2 ఏళ్ల నుంచి ఏదైతే జరుగుతుందో దాని మీద కూడా మేము గలం విప్పే కార్యక్రమాన్ని కూడా 4వ తారీఖున, 5వ తారీఖున, 9వ తారీఖున, 12వ తారీఖున కూడా ఇవాళ జనాలకి ఇవాళ ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి తెలియజేసే విధంగా మా పోరాటాలు జరుగుతాయని మీడియా సోదరుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. తాడేపూడెం మండలం వెంకటరామనగూడెం వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు జూన్ 5వ తేదీ జరగనుందని ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొనుంటారని ఉపకులపతి ధనంజయరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సదస్సుకు 5,000 మంది రైతులు పాల్గొంటారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొంటారన్నారు. రైతు సదస్సులో 100 ప్రైవేట్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. పరిపాలనా భవనం 2వ ఫేజ్, బాలికల వసతి అనుబంధ భవనం ప్రారంభోత్సవం, బాలికల వసతి భవనం 3వ బ్లాక్ శంకుస్థాపన జరుగుతుందన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, సెన్సార్ టెక్నాలజీపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం బాధవి, విస్తరణ సంచాలకులు సిహెచ్ రూత్, విశ్వవిద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనం చూసుకున్నట్టయితే అంటే రైతు సదస్సు మా యూనివర్సిటీలో రేపు జూన్ 5వ తారీఖుని 10 గంటలకి రైతు సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన కింజరపు అచ్చెన్నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. ఈ జూన్ 5వ తారీఖున రైతు సదస్సు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మన సభాధ్యక్షులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మన ప్రభుత్వ విపు శాసనసభ్యులు తాడేపల్లిగూడెం వారు, అలాగే విశిష్ట అతిథులుగా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, కొయ్య మోషన్ రాజు గారు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శ్రీ గొట్టె రవికుమార్ గారు, ఇంధన శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, అలాగే ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా, అలాగే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు, అలాగే శ్రీ కొలుసు పార్థసారథి గారు, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు, శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, శాసనసభ ఉపసభాపతి, శాసనసభ్యులు ఉండి, శ్రీమతి గంట పద్మశ్రీ గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా, పాకా సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే మనకి చూసుకున్నట్టయితే మన ఎంపీలు, అలాగే అంటే ఈ 3 జిల్లాలు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మన ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈ రైతు సదస్సుకి ఇచ్చేస్తున్నారు. దరిదాపుగా 5,000 నుంచి 6,000 మంది రైతులు మరి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం అనే టాపిక్ మీద మేము, ఎందుకంటే మనం చూసుకున్నట్టే ఆధునిక విజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, అలాగే సెన్సార్ టెక్నాలజీ, ఆటోమేషన్, ఇన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. ఉద్యాన పంటలు చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో 18.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు అవుతూ ఉన్నాయి. భారతదేశంలో చూసుకున్నట్టయితే 15.6% మన ఆంధ్ర రాష్ట్రం నుంచే ఈ కాంట్రిబ్యూషన్ ఉంది, మన ఈ హార్టికల్చర్ ప్రొడక్ట్స్. ఈ ఉద్యాన పంటలు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మనకి ఇటు చూసుకుంటే అమెరికా దగ్గర నుంచి యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్ అన్ని దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంది. మరి మనకి ఈ అరటి చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి అనంతపూరు, రాయలసీమ నుంచి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. తర్వాత దానిమ్మను కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి ఈ చిల్లీస్, మిరప కనుక చూసుకున్నట్టయితే చాలా బాగా మన గుంటూరు, పల్నాడు ప్రాంతాల నుంచి ఎక్కువగా మనం ఎగుమతి చేస్తాం.
మన రాష్ట్ర ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మనకు దరిదాపుగా 1,00,000 కోట్లు మరి ఈ రాయలసీమ హబ్ అని పెట్టి దాని కింద అంటే మన ఇప్పుడు ఏదైతే ఈ 18.5 లక్షల హెక్టార్లు విస్తీర్ణం ఉద్యాన పంటలు ఉండే దీన్ని డబల్ చేయటం, తర్వాత రాయలసీమలో పండించేటువంటి ఏరియాని ప్రొడక్షన్ పెంచడం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు మన రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లభించడానికి ఉద్దేశంతో మరి ఈరోజు రాయలసీమ హబ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం దరిదాపుగా మన బడ్జెట్లోనే 30,000 కోట్లు కేటాయించి మరి రైతులకి అంటే ఇటు రాయలసీమని హార్టికల్చర్ హబ్ చేయటం, మరి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో కూడా ఈ హార్టికల్చర్ పంటల్ని ఉద్యాన పంటల్ని ఎక్కువ మొత్తంలో సాగు చేసి ఎక్కువగా అంటే రైతులు గిట్టుబాటు ధరలు లభించడం ఒకటి, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం ఒకటి. సో తాడేపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ పరిసరాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు స్వయంగా పాల్గొని అధికారులు సిబ్బందితో కలిసి రోడ్లు మార్కెట్ లేన్లను శుభ్రపరిచారు. మార్కెట్ లేన్లలో రోడ్లపై పెరిగిపోయిన కూరగాయల వ్యర్థాలు చెత్తను చీపుల సహాయంతో పూర్తిగా తొలగించారు. మార్కెట్ ప్రధాన రోడ్డు అంతర్గత లేన్లను శుభ్రం చేసి చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. మార్కెట్ వ్యాపారులతో కమిషనర్ మాట్లాడి ప్రతి షాపు వద్ద చెత్త బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో దుర్వాసన, దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం మా బాధ్యత అన్నారు. బీఆర్ మార్కెట్లో ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారని అన్నారు. కూరగాయల వ్యర్థాలు రోడ్లపై వేయడం వల్ల దుర్వాసన, రోగాలు వస్తాయన్నారు. వ్యాపారులు ప్రజలు సహకరిస్తే మార్కెట్ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచవచ్చన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్స్ కార్యక్రమం పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్ధన్పల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, మలపాక చిట్టి, రౌత సోమరాజు, ఈదుపల్లి పాపారావు, కూటమి నాయకులు, పురపాలక సిబ్బంది, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, మార్కెట్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమంలో భాగంగా ముందు మనం మే 23 నుంచి జూన్ 19 వరకు ఒక షెడ్యూల్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బీఆర్ మార్కెట్లో డ్రైన్స్, రోడ్స్ క్లీనింగ్ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పారిశుధ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలా. అలాగే బీఆర్ మార్కెట్లో గతంలో కూడా ఇప్పుడు క్లీన్ చేసినప్పుడు మనం వ్యాపారస్తులందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మార్కెట్ అనేది వెట్ వేస్ట్ ఎక్కువ వస్తుంది, దీన్ని ఎరువుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక మార్కెట్ వ్యాపారస్తులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మనకి పురపాలక సంఘానికి ఆర్థిక సాయం అంటే ఒక వెహికల్ ఒకటి కొని రిక్వెస్ట్ అడిగాం. దాని మీద వ్యాపారస్తులందరూ కూడా స్పందించారు, ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రతి ఒక్కరు పీపీపీ మోడ్లో అంటే ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు భాగస్వామ్యం అయినప్పుడు మాత్రం పట్టణ అభివృద్ధి జరుగుతుందనే కాన్సెప్ట్ తోటి మనం ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం తాడేపల్లిగూడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తాడేపల్లిగూడ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారి సారథ్యంలో మరి ప్రతిరోజు కూడా ఏదైతే మే 23 నుంచి జూన్ 19 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలని ఏదైతే ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6:30-8 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మీడియా మిత్రులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టాం, ప్రజల్లోకి వెళ్ళి ఈ స్వచ్ఛ కార్యక్రమం చేస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దీన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా క్లీన్ చేస్తున్నారు, మన ఇంటి ముందు చెత్త వేయకూడదని ఒక ఆలోచన తలంపుతో వస్తుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ బీఆర్ మార్కెట్ కూరగాయల మార్కెట్లో ఈ కార్యక్రమం పెట్టాం. చూసాం ఇప్పుడు ఇక్కడ 2-3 గుట్టల కింద తీసి అది చాలా దుర్వాసనతో చాలా దారుణంగా ఉంది. వ్యాపారస్తులు కానీ లేదా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి కమిషనర్ గారిని నేను ఏంటంటే ఈ 14వ వార్డుకి కంపల్సరీగా ఒక 2-3 వర్కర్స్ని ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, కంపల్సరీగా ఇవ్వాలి. తాడేపల్లి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఈరోజు 9వ రోజు ప్రారంభమయ్యి ప్రతిరోజు కూడా
మంచి పాయింట్ తీసుకున్నారు. ఏంటంటే ఎక్కడైతే మనం శుభ్రం చేయలేకపోతున్నాం ఆ పాయింట్లన్నీ ఇందులో రావడం, దాని మూలంగా కమిషనర్ గారి దృష్టి రావడం, ఇక్కడ చెత్తారం ఉన్న అన్నింటిని కూడా తొలగించడం, అలాగే ఇక్కడ వ్యాపారస్తులు ముందుకు వచ్చి నా వంతు మన సహకారంతో ఉన్నది చాలా ఆనందకరం. ఎందుకంటే బ్రహ్మానంద మార్కెట్ అంటే మన చిన్నప్పటి నుంచి ఉన్న మార్కెట్ ఇది. అలాంటి మార్కెట్లందు ఈరోజు చేస్తున్న ఈ సేవా కార్యక్రమానికి ఎన్డీఏ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరు కూడా రావడం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే మేము కూడా షెడ్యూల్ చూసుకునే వస్తడం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క ప్రోగ్రాం కాదు, తాడేపల్లి ప్రజలందరికీ సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. కమిషనర్ గారు చూసా చెప్పకుండా అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ కూడా కోఆపరేషన్తో చేస్తున్న ఈ క్లీన్షిప్ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలి. కమిషనర్ గారు చెప్పినట్టు 60,000 మందిని తీసుకోవడం, వాళ్ళ ద్వారా వచ్చే ఓటీపీని మనం మళ్ళీ తెలియపరచడం ద్వారా మన తాడేపల్లి కూడా ఆంధ్రప్రదేశ్లో ముందు రావాలని కోరుకున్నాం. ఎందుకంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో మనం చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో కూడా గతంలో మన కొత్త సెకండ్ ఫ్లేవర్ దగ్గర పెట్టడం, రాష్ట్రంలోనే మనం చాలా బాగా చేసామని ప్రశంసలు పొందడం, అలాగే ఈసారి కూడా ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. ఆపరేషన్ క్లీన్షిప్లో భాగంగా మన తాడేపల్లి కమిషనర్ గారు మరియు కూటమి నాయకులు వర్తన్ కాశీ గారు, పట్నాల రాంపండు గారు మా మార్కెట్కి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మార్కెట్కి ఏ అవసరం వచ్చినా సరే కమిషనర్ గారు ఉండి మన నాయకులందరూ కూడా బాగా స్పందిస్తారు. వారందరూ కూడా మా మార్కెట్ దగ్గర ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం మా మార్కెట్ దగ్గర నుంచి. ఇప్పుడు కాసేపు ప్రకటన. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తే హోమియో వైద్యం నయం చేస్తుందని ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ అన్నారు. శేషగిరి మణికంఠ జన్మదినం సందర్భంగా 2వ వార్డు జనసేన ప్రెసిడెంట్
ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆయన మిత్ర బృందం ఆధ్వర్యంలో బుధవారం తాడేపూడెం 2వ వార్డు ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొత్స శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ హోమియో వైద్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో మణికంఠ చిన్న వయసులోనే ఇటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హోమియో వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 2వ వార్డు జనసేన ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ పలువురికి నిత్యావసర సరుకులు అందించారు. జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయుడు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక సాయి సంజీవ్ నగర్లో వేసవి నేపథ్యంలో పాఠశాలలకు పుచ్చకాయ మొక్కలు పంపిణీ చేశారు. అలాగే హోమియో వైద్యుడు ధనాల సాయిరాం వైద్య సహకారంతో పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పట్నా రాంపండు, పాలూరి వెంకటేశ్వరరావు, వద్దనపల్లి కాశీ, దువ్వాశ్రీను, లీలా, పవన్, కామేశ్వరరావు, నిలపాల దినేష్, పోలిశెట్టి సుబ్బారావు, పడాల శ్రీనివాస్, కేశవపట్ల విజయ్, కామిశెట్టి శ్రీను, రౌత సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే పైన ఎక్కేద్దాం, పైన గ్రీన్ కాదు కదా. ఒకసారి పవనం కొంచెం పక్కన ఒకసారి నుంచో క్లారిటీ కార్యకర్తలు కలుపుతులే ముగ్గురు టౌన్ కి తెలియదు ఇప్పుడు అన్నం చూడు బాబు గురుగారు ఎర్ర సీన్ గారు రండి. పవన్ పవనం పవనం అటు వచ్చే పవనం అటు వచ్చే అటు వచ్చే నెక్స్ట్ రాజుగారు మీరే రావాలి ఈరోజు మన మణికంఠ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడ హోమియో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ధనాల సాయిరామ్ గారి సహకారంతో ఉచిత ఈ మెడికల్ క్యాంపు, ఇక్కడ మందులు కూడా ఉచితంగా ఇస్తారు. ఈ హోమియో డయాగ్నోస్ అనేది చాలా మంచిది, ఎందుకంటే డయాగ్నోస్ చేయగలిగితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మెడిసిన్. వచ్చిన జబ్బు ఒకటి ఇచ్చిన మందు ఒకటి ఇస్తే పనిచేయదు, కానీ ఆ వచ్చిన రోగం ఏంటి, రోగానికి తగ్గిన మందు ఇస్తే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ హోమియో మీద చాలా ఇది స్టడీ చేయవలసిన అవసరం ఉంది. అది ఏదైతే పేద ప్రజలు మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరూ కూడా మనం ఈరోజు మరి ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మిత్రులు పాలూరి వెంకటేశ్వరరావు గారు, సుబ్బరాజు గారు, స్వామి గారు, రాంపండు గారు, అదేవిధంగా ఈ మన సతీష్, ఇంకా కాశీ గారు, అబ్బు గారు, కామేశ్వరరావు గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చే కూటమి నాయకులందరికీ పెద్దలందరికీ కూడా ఇవాళ నిత్యావసర వస్తువును కూడా ఆయన పుట్టినరోజు కుటుంబ సభ్యులతో చేసుకోకుండా చిన్న ఉద్యోగం చేసినప్పుడు కూడా ఇవాళ ఏదో ఒకటి చేయాలి ప్రజలకైనా తపన పడే వ్యక్తులను ఎప్పుడూ బాగుండాలని ఆ భగవంతుడి దయ వల్ల 100 పుట్టినరోజు జరుపుకోవాలి, 10 మందికి సహాయం చేసే స్థితికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ దిగ్విజయంగా పూర్తి చేయాలని వచ్చిన రోగులందరినీ ప్రజలందరినీ కూడా మీరు చూసి వాళ్ళకి తగిన మెడిసిన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముడు మణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అనేక పలు సేవా కార్యక్రమాలు ఏదైతే 2వ వార్డు అధ్యక్షులు పవన్ కుమార్ గారు కానీ వాళ్ళ మిత్రబృందం కూడా మరి ఇవాళ ఏదైతే హోమియోపతి అనేది ఇవాళ ప్రజలకి చోరువ అవ్వాలి. ఎందుకంటే ఆ హోమియోపతి తక్కువ డ్రగ్స్ తోటి ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశాలు ఉంటాయి. ఆ హోమియోపతి అనేది మనకి పూర్వీకుల కాడి నుంచి మనకి సాంప్రదాయ పద్ధతుల్లో ఆ రోజుల్లో హోమియోపతి వల్ల ఎంతోమంది మరి బాగుండేవారు.
మరి ఇవాళ ఎన్నో రకాలుగా మెడికల్స్ వచ్చినాయి, కానీ దానివల్ల స్టెరాయిడ్ ఇలాంటివి ఉండడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ హోమియోపతి ఏదైతే సాయిరామ్ గారిని, డాక్టర్ గారిని, మరి వాళ్ళ మిత్ర బృందాన్ని అందరినీ కూడా, మహిళా డాక్టర్లు కానీ డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి ప్రజలకు ఉపయోగపడేది. ఎప్పుడు హోమియోపతి అయినా కార్యక్రమం పెట్టాలన్నా సాయిరామ్ మేము రెడీగా ఉంటామని చెప్పి మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సాయిరామ్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మరి పవన్ కుమార్ గారు కానీ, మా మణికంఠ కానీ కంపల్సరీగా ఎక్కడైనా సేవా కార్యక్రమాలు ఉంటే వాళ్ళందరూ ముందుంటారు. ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా పరిస్థితి బాగోపోతే వాళ్ళకి వెంటనే సిటీ కేబుల్ తీసుకొచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇప్పుడు ఇవాళ 23వ వార్డులో సుమారు ఒక్కొక్క వ్యక్తికి 3,000 రూపాయలు చొప్పున మరి అక్కడ మహిళలకి బాగా ఇంట్లో తల్లి పిల్లలు కూడా చూడలేని మహిళలు ఎవరు ఉన్నారో వాళ్ళిద్దరికి మరి మణికంఠ ఇవ్వడం అనేది చాలా అదృష్టకరం. రోజు సిటీ కేబుల్ మా తమ్ముడు మణికంఠకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇతను చిన్న ఉద్యోగి, చిరు ఉద్యోగి. ఇతను చేసే కార్యక్రమాలు చాలా పెద్దవి. ఎందుకంటే ఈ వేసవకాలం 48 డిగ్రీలు 40 డిగ్రీలు వచ్చిన ఎండలో ఇతను ఫ్రెండ్ సర్కిల్ కలిపి బస్ స్టాండ్ పక్కన కోతిబొమ్మ సెంటర్ రోడ్లో ప్రతి జనాలకి దాహం తీర్చడానికి పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేసేవారు. అంటే మేమైతే టైం ఇవ్వలేం, కానీ ఫోన్ చేసి అన్నయ్య ఇవాళ ఎవరు లేరు అంటే ఇతోదకంగా నేను నాకు చేతనయ్యే సాయాన్ని చేసాను. అలాగే అతను చేసే సేవా కార్యక్రమం నన్ను కూడా భాగ్యస్వామ్యం చేసినందుకు. అలాగే ముఖ్యంగా ఈ రోజులో ఎలా ఉందంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని 1,00,000 రూపాయలు ప్రచారం చేసుకునే రోజులు ఇవి. అటువంటి రోజుల్లో తమ్ముడు ఈ నెల రోజులు కూడా కార్యక్రమం చేసి ఎప్పుడూ కూడా తన పేరు కానీ ఫోటో కానీ ఎప్పుడూ వేసుకోవడం. ఈరోజు మన స్థానిక 2వ వార్డులోని మణికంఠ, మా ఫ్రెండ్ మణికంఠ పుట్టినరోజు సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ పెట్టామండి. ఇలా హోమియోపతి డాక్టర్ సాయిరామ్ గారు ఆధ్వర్యంలోని ముఖ్య అతిథిగా మేమంతా ముద్దుగా పిలిచిన బాహుబలి మా బల్సర్ సీని గారు వచ్చి ఓపెన్ చేస్తాం. మాకు చాలా ఆనందకరంగా ఉంది. హోమియోపతిని మేము ఎందుకు తీసుకొచ్చామంటే అందరూ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి సైడ్ ఎఫెక్ట్లకి ఇదవుతున్నారు. అటువంటి వాటిని ఇది అవ్వకుండా ఉండాలి, హోమియోపతి జనాల్లో తీసుకెళ్ళాలనేది ఇది 3వ క్యాంపు ఆల్రెడీ మేము పెట్టాము. జనాల్లో తీసుకెళ్తే లాస్ట్ టైం 200 మంది వరకు వచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా జనాలు ఇంకా ఎక్కువగా వస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ఈ అన్నిటికీ సహకరిస్తానికి మా వత్తనపల్లి కాసన్నయ్య, అలాగే మా సీనన్నయ్య గారు, బీజేపీ సీనన్నయ్య గారు, అలాగే మా పట్నాల రాంపండి అన్నయ్య, వీళ్ళందరూ కూడా మాకు కామేశ్వరరావు గారు, మా పడాల శ్రీనివాస్ గారు, మళ్ళీ మా సోమరాజు అన్నయ్య, మొత్తం సుబ్బారావు అన్నయ్య, ప్రసాద్ గారు, మొత్తం మా రాజు అన్నయ్య, వీళ్ళందరూ కూడా మాకు ఏదన్నా చెయ్యాలి అని అనుకున్నాం అనుకో వీళ్ళకే ఫోన్లు కొడతాం. మేము ఫోన్లు కొట్టగానే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతారు. దేనికి ఫోన్ చేయాలనుకున్నాడు కాదు, మేమేం చేయాలని అడుగుతారు. ఈరోజు మరి సిటీ కేబుల్లో పనిచేస్తున్నటువంటి సాయి హేమమణికంఠ, మరి హేమమణికంఠ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి మెగా మెడికల్ క్యాంపుకి విచ్చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వపు జనసేన బాహుబలి ఎమ్మెల్యే గారు ఇప్పుడే వచ్చి ఆ క్యాంపుని రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి సేవాదయంగా భావించే ఎమ్మెల్యే గారి దగ్గర మేమంతా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, ఏదో ఒకటి పుట్టినరోజు అవని, పెళ్లి రోజు అవని, వివిధ కార్యక్రమాల్లో 10 మందికి పేదవాళ్ళకి ఉపాధి కల్పించి సేవ చేయడంలో దాంట్లో ఉన్నటువంటి ఆనందం అంతా ఎంత లేదు కాబట్టి దాన్ని మీరు సద్వినియోగపరచుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మరి అతను పుట్టినరోజు సందర్భంగా మరి ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టే ఎంత ఉద్యోగం కాదు, దాతృత్వం గొప్పది. ఆ దాతృత్వంలో మరి హేమమణికంఠ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మెడికల్ క్యాంప్కి మరి ఇచ్చేసినటువంటి డాక్టర్స్ బృందం వారందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ స్థాయి సమావేశాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పార్టీ ప్రతినిధి ఉండవల్లి బాలానందం ఆధ్వర్యంలో భీమడోలు గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశంలో పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. క్లస్టర్ నెంబర్ 5 పరిధిలోని 13, 16, 17 యూనిట్లకు చెందిన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో బాలానందం పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు కర్ణం పెద్దిరాజు, భీమడోల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శేషగిరి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆదిరెడ్డి సత్యబాబు, నాయకులు కరటూరి ప్రసాద్, పుల్లయ్యనాయుడు, కుక్కల ప్రసాద్, పైడిమాల యుగంధర్, రాజ్ కపూర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సవరణ జరిగింది 2002. ఇందులో అప్పుడు చాలామంది 18 సంవత్సరాలు నిండుండవు, తెలియకపోవచ్చు. పుల్లయ్యనాయుడు గారా, పెద్దిరాజు గారా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నాకు కూడా తెలిసింది. కానీ అప్పట్లో దీని మీద ఇంత ఫోకస్ లేదు. ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తున్నాం? అప్పుడు లేదు కదా. 2019లో ఒక ఎన్నికల సరళిని మనం చూసాం.
ఎన్నికల సర్వేలో ఏం జరిగింది? మన నియోజకవర్గంలో జనరల్గా 1,80,000 ఓట్లు ఉంది. 6 నెలలకు ముందు వరకు 1,80,000 ఓట్లే ఉంది. 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన సడన్గా 20,000 ఓట్లు పెరిగిపోయింది. ఈ సర్లో కనుక మీరు ఓటు లేకపోతే మీ ఓటు పోతుంది. తెలుగుదేశమో, బీజేపీయో, కూటమో లేకపోతే జనసేన మీ ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత మీరంతా అప్రమత్తంగా ఉండాలనే భయం క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సహజంగా భయం ఉంటే మనం ఏం చేస్తాం? మనల్ని ఆదుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. తెలుగుదేశం వాడు తీసేస్తున్నాడు అని చెప్తే, వాడికి కూటమి తీసేస్తున్నాడని చెప్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? వైసీపీ దగ్గర. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ అది. నిజంగా తీయటం అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఇవాళ ఓటు తీసేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ఏఈఆర్ఓ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ స్వయంగా వచ్చి పరిశీలించి తీయవలసిన పరిస్థితి ఉంది. ఆ ఓటు తీయడానికి సరైన రీజన్స్ చేయాలి. వాటర్ ఐడి నెంబర్ అందులో వేసి. పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న కుక్కమ్ హెల్పర్లకు స్థానిక సుబ్బారావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో శిక్షణా తరగతులను బుధవారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు హనుమ, జ్యోతిలు మధ్యాహ్నం భోజనం తయారు చేయడంపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ వంటగదిని మరియు వంట పాత్రలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని, భోజనం తయారు చేసే సమయంలో తలకు క్యాప్, నెఫ్రాన్ తప్పక ధరించాలన్నారు. ప్రభుత్వం వారి ఇచ్చిన మెనూ ప్రకారం పిల్లలకు రుచికరంగా తయారు చేసి భోజనం వడ్డించాలని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ధనలక్ష్మి, మండల సిఆర్పీలు నగేష్, నానిబాబు, పుల్లారావు, యేసు, వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం మండలం అపారాపేట గ్రామంలో తాడేపూడెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపారాపేటలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఐకమత్యంతో కలిసి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అపారాపేట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తాడేపూడి మండలం మారంపల్లి గ్రామానికి రోడ్డు నిమిత్తం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిద్దె కనకారావు 52,259 రూపాయలు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కి అందించారు. బుధవారం స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో మారంపల్లి గ్రామం నుండి రైతులు, గ్రామస్తులు వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ను కలిశారు. ఈ సందర్భంగా మిద్దె కనకారావు బొలిశెట్టి శ్రీనివాస్కు నగదు అందించారు. మారంపల్లి రహదారికి బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషికి ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వైపు తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కృషితో బాటపాడు రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ 2 ఏళ్ల క్రితం ఎన్నికలకు ముందు పాదయాత్రగా బాటపాడు వెళ్లారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రోడ్డు నిర్మాణం చేస్తానని, ఆ తర్వాత గ్రామానికి వస్తానని శపథం చేశారు. ఆర్ఎన్బికి చెందిన ఈ రోడ్డు నిర్మాణం కోసం నాన్ ప్లానింగ్ గ్రాంట్ నుండి 1,50,00,000 రూపాయలు మంజూరు చేయించారు. దశాబ్ద కాలానికి పైగా రోడ్డు సమస్యతో బాధపడుతున్న బాటపాడు గ్రామస్తులలో హర్షం వ్యక్తం అవుతుంది. తమ సమస్యను గుర్తించి నిధులు తీసుకువచ్చి రోడ్డు నిర్మిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు తమ గ్రామ ప్రజలంతా రుణపడి ఉంటారని గ్రామ మాజీ సర్పంచ్, జనసేన నాయకులు మట్టా సత్యనారాయణ అన్నారు. 2029 ఎన్నికల్లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి తమ గ్రామం అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ రోడ్డు నిర్మాణంతో పాటు 54 లక్షల రూపాయలు జలజీవన్ మిషన్కు నిధులు తీసుకువచ్చి గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరా పనులు ఎమ్మెల్యే బొలిశెట్టి చేయించారన్నారు. గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన శివాలయం, కళ్యాణ మండపం పనులను కూడా పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయించారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలమురళీకృష్ణ, టీడీపీ నాయకులు కొండపల్లి శ్రీనివాస్, బీజేపీ నాయకులు శ్రీనివాస్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బట్టవేలి శ్రీనివాస్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వాడపాడు గ్రామానికి ఒక పెద్ద పండగ రోజు. గత 10 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బందులు పడుతున్న వాడపాడు నుంచి పెంటపాడు వెళ్లే రోడ్డు ఈ రోజు విముక్తి కలుగుతా ఉంది. అది కూడా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి రూపంలో ఆయన చేస్తున్న ఈ అభివృద్ధిలో మాకు విముక్తి కలుగుతా ఉంది.
మా గ్రామం నుంచి గర్భిణీ స్త్రీలు కానీ మరి ఎవరైనా ఆరోగ్యరీత్యా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ నాలుగు మాకు విముక్తి కలిగింది. మీ ఊరు రోడ్డు వేసే వరకు కూడా మీ ఊరు రాండ్రా, నేను ఖచ్చితంగా మీ ఊరు రోడ్డు వేసిన తర్వాత మీ ఊరికి ఏదైనా నేను వచ్చి చేస్తానని చెప్పారు. అలాగే మాట నిలబెట్టుకుని ఈ రోజు 1,50,00,000 రూపాయలతోటి వాడపాడు గ్రామం నుంచి, శివారు నుంచి, వాడపాడు కాలగొట్టు నుంచి ఇవాళ కేఎన్ రోడ్డు, పెంటపాడు మెయిన్ రోడ్డు, ఆర్ఎన్బి రోడ్డు వరకు కూడా ఇవాళ 1,50,00,000 రూపాయలతో 5 కిలోమీటర్ రోడ్డుని తాడు రోడ్డుగా వేయడం. అలాగే జలజీవన్ మిషన్ లో కూడా మా గ్రామానికి 54 లక్షల రూపాయలు మంజూరు చేసైన మాకు మంచినీటి చాలా ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే గారిని అడిగినప్పుడు ఆయన మా కాలం నుంచి 6 అంగుళాల పైపు మాకు డైరెక్ట్ గా పైపు ఇవ్వడం. అంతేకాకుండా మైక్రో ఫిల్టర్ మరి 10 లక్షల రూపాయలతోటి మైక్రో ఫిల్టర్ మంజూరు చేయడం. ఆయన మా గ్రామానికి ఎంతో, మేమంతా కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి. ఆయనకి కృతజ్ఞతగా ఈ రోజు మన గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మరి వచ్చి చాలా ఉత్సాహంగా ఆయనకి కృతజ్ఞతగా మేము ఈ రోజు చెప్పడం జరుగుతాం. పల్లిపోరులో భాగంగా మా గ్రామాన్ని చూసిన ఆయన చలించిపోయి ఈ గ్రామానికి నేను గెలిచిన తర్వాత రోడ్ రేసే మీ ఊరు వస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ 5 కిలోమీటర్ల రోడ్డుకి నిధులను సేకరించి సంవత్సరం లోపే దీని నిధులు సేకరించి 2 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే మాకు రోడ్ రేస్ పెట్టారు. ఆయన బోడపాడు గ్రామ ప్రజల తరపున, కూటమి నాయకుల తరపున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి కళ్యాణ మండపం అసంతృప్తిగా మిగిలిపోతే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకొని మన ఎమ్మెల్యే గారు చొరవ చేసుకుని దాన్ని కూడా పూర్తి చేస్తారని, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని, అలాగే జలజీవన్ మిషన్ లో కూడా 54 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ బోడపాడు గ్రామానికి మంచినీటిని అందించారు. ఇటువంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ కావాలని అందరూ కోరుకుంటారు. స్థానిక తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 3 విద్యార్థులకు ప్రవాస భారతీయుడు బోల రోహిత్ నగదు ప్రోత్సాహక బహుమతులను తన తల్లిదండ్రులు బోల రమేష్ రూపాల చేతుల మీదుగా అందించారు. 580 మార్కులతో ప్రథమ స్థానాన్ని పొందిన ఉద్దగిరి దివ్య నాగలక్ష్మికి 15,000, 579 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్న షేక్ మస్తాబీకి 10,000, 559 మార్కులతో తృతీయ స్థానం పొందిన పెనుమాక అభిషేక్ 10,000 రూపాయలు నగదును దాత తన తల్లిదండ్రుల చేతుల మీదుగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మైనం సత్యనారాయణ, 2వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ ఎర్లపల్లి పవన్ కుమార్లు పాల్గొని దాతకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ఇచ్చిన స్ఫూర్తి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడతాయన్నారు. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 3లో గల ఓలెటి మహాలక్ష్మి స్వర్ణదేవి ఇంటి వద్ద యోగా మాస్టర్ కరిమిండి రామకృష్ణ వారి శిష్య బృందంతో కలిసి అగ్నిహోత్రం నిర్వహించారు. ప్రకృతిని, పరిసరాలను, గృహంలో గల ఇబ్బందులను తొలగించి వాయుమండల శుద్ధి చేసే ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యోగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు, పుట్టినరోజు, శుభకార్యాల సమయంలో, నూతన ప్రారంభాల సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే శుభం జరుగుతుందని చెప్పారు. అపర్ణ ప్రసాద్, నున్న రాంబాబు, బాగువెల్లి రాజా, రామాంజనేయులు, రాజు, సూరిబాబు, రేణుక, సుభద్ర, సుజాత, కుసుమదేవి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓలేటి మహాలక్ష్మి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, రాజమండ్రి కోర్టు మరియు తాడేపల్లిగూడెం కోర్టులో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఓ గారు స్వర్ణాదేవి గారి ఇద్దరి 22వ పెళ్లిరోజు సందర్భంగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్నిహోత్ర కార్యక్రమంలో వారి పిల్లలైనటువంటి సౌమ్య మరియు విహాన్ వర్మ వారి సమక్షంలో మా యోగ బంధువులందరం కలిసి వీళ్ళని ఆశీర్వదించడానికి, ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపడానికి వచ్చి ఈ అగ్నిహోత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాగే చాలామంది ఈ శాస్త్రం గురించి తెలుసుకున్న వాళ్ళు, పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన క్రతువు గురించి అర్థమైన వాళ్ళు వారి ఇళ్లలో పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, ముఖ్యమైన శుభకార్యాలకి అగ్నిహోత్రాలు, వ్యాపార ప్రారంభాల్లోనూ, గృహాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా చేయించుకోవడం, తద్వారా ఉపశమనం పొందడం, అది మరలా వారు గ్రహించింది 10 మందికి చెప్పడం, వారు కూడా స్ఫూర్తి పొంది ఈ సనాతన సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్లి తర్వాత తరాల వాళ్ళకి అందించడం కోసం చేసే ఈ ప్రయత్నం మా ఆరా ఫౌండేషన్ యోగా సభ్యులందరి యొక్క కృషి. గత 4 సంవత్సరాలుగా ఆరా ఫౌండేషన్ తరఫున అగ్నిహోత్ర కార్యక్రమం మా గురువర్యులైన కరిమండి రామకృష్ణ గారి చేత, మా యోగా బంధువులు అందరి చేత ఈ ఆరా ఫౌండేషన్ తరఫున అగ్నిహోత్రం జరుగుతుంది.
ఇది సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచో ఉన్న ధర్మాన్ని మనం చేస్తూ భగవంతుడు ఇచ్చిన వరంలాగా అందరూ చేసుకుంటే ఇంట్లో నెగిటివ్ శక్తి చక్కగా అన్నీ వస్తుంది, పాజిటివ్గా మారుతుంది. దానివల్ల అందరూ కూడా ఈ ఆరా ఫౌండేషన్ తరఫున మీరు చెప్తే ఆ రోజు వచ్చి మేము అందరికీ కూడా ఈ సర్వీస్ చేసి పెడతాము. దానివల్ల మీరు దీనిలో తక్కువ ఖర్చుతో ఏ విధమైన రుసుము లేదు, తక్కువ ఖర్చుతో మీకు జరుగుబడను. అందరికీ ఈ అగ్నిహోత్రం కార్యక్రమం నుంచి గత 4 సంవత్సరాలుగా మీకు చెప్తూనే ఉన్నాం. ఈరోజు మా మహాలక్ష్మి నగర్ మహాలక్ష్మి టవర్స్ మహాలక్ష్మి గారి ఇంట్లో జరిగిన అద్భుతమైన కార్యక్రమం ఇది. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు మనకి తరఫున అగ్నిహోత్రం చేయించారండి. చాలా బాగా జరిగింది. నేను ఆల్రెడీ మా ఇంట్లో కూడా జరిపించుకున్నాను. దానివల్ల చాలా ఉపయోగాలు కనపడి చేయించుకోవడం కూడా కనపడతాయి. కాబట్టి అందరూ విశ్వసించి ఇది మన సనాతన ధర్మంలో ఒక భాగం. ఇది దీంట్లో వాడే దినుసులు కూడా అన్నీ ఆవు పిడకలు, ఆవు నెయ్యి, మంచి ఈ గంధం చెక్క అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. తాడేపూడి మండలం పట్టింపాలెం, కొమ్మగూడెం ఉపాధి హామీలో పనుల్లో సమస్యలు పరిష్కరించాలని ఉపాధి కూలీలు పని ప్రదేశాలలో నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల పర్యటన భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు పట్టింపాలెం, కొమ్మగూడెం గ్రామాల్లో పర్యటించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలు చేసిన పనులు కూలీ డబ్బులు సకాలంలో రావడం లేదని, వారాల తరబడి పెండింగ్లు ఉంటున్నాయని, వేతనాలు తక్కువగా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం 15 రోజులకి వేతనాలు ఇవ్వాలని ఉన్నా అవి అమలు కావడం లేదని అన్నారు. తక్షణమే వేతనం బకాయిలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాడేగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పత్రిజీ మార్గదర్శకత్వంలో స్థానిక పిఎన్టీ కాలనీలో శ్రీ సత్యసాయి విద్యాలయంలో జ్ఞాన బాల వికాస్ కార్యక్రమం 4వ రోజు బుధవారం విద్యార్థులకు యోగా, డాన్స్ నేర్పించి ఈ కార్యక్రమంలో యోగా టీచర్ సుస్మిత, సీనియర్ మాస్టర్ శివశక్తి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సునీత నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పిరమిడ్ సొసైటీ సభ్యులు వానపల్లి కొండబాబు, సునీత, శానం గోవిందరావు, కారుమూరి పార్వతి, కుమారి, అంబికా, రమాదేవి, సోమేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా అండ్ న్యూరోబిక్స్ నాట్య కళ సాధన విషయాలను మనం బాల వికాస్ సమ్మర్ క్యాంప్ ద్వారా నిర్వహిస్తున్నామండి. ఇది మా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శనంలో జరుగుతుంది. యోగాలో మాస్టర్ సుష్మిత ఆధ్వర్యం వహిస్తున్నారు. అలాగే న్యూరోబిక్స్ నాట్య కళలో శివశక్తి గారు నిర్వహిస్తున్నారండి. ఇదంతా కూడా సమాజానికి నూతనత్వం, ఒక గొప్ప మార్పు అనేది, ఆరోగ్యవంతమైన మార్పు తీసుకురావడం కోసం గురువుల నిర్ణయం ప్రకారంగా ఇది తీసుకోవడం జరిగిందండి. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరికి స్థానబలం అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో పిల్లలకి ఓర్పు సహనం అనేది చాలా తగ్గిపోతుంది. ప్రజల్లోకి ఓర్పు సహనం కలగాలి అంటే పిల్లలకి, పెద్దలకి, అందరికీ కావాలి. అందుకని ఈ అద్భుతమైన ఈ లోక కళ్యాణం అని కూడా అనొచ్చు ఈ అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని. సో ప్రతి ఒక్కరూ కూడా, మన ఊరంతా కూడా, ప్రతి ఒక్కరు ఈ తాడేపల్లిగూడెం అంతా కూడా ఇలాంటి అద్భుతమైన బాల వికాసాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు సుస్మిత. నేను సింగర్, అలాగే యోగా ట్రైనర్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ని కూడా. ఇక్కడ ఈ 5 days సమ్మర్ క్యాంప్ లో పిల్లలు ఎంతో చక్కగా ఎంగేజ్ అవుతున్నారు. సంగీతం నేర్చుకుంటున్నారు, శ్లోకాలు నేర్చుకుంటున్నారు, మంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అండ్ జీవన విధానాన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఇవి వాళ్ళ జీవితంలో వారికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇలాగే ఎప్పుడు సమ్మర్ క్యాంప్స్ జరిగినా పిల్లల్ని పంపించి పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. ఇలాగే ఇది ముందుకు సాగాలి, జయప్రదం అవ్వాలని కోరుకుంటున్నాను. తాడేపూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో కథలు చెప్పడం, కథల పుస్తకాలు చదివించడం, పుస్తక సమీక్ష నిర్వహించారు. ప్రతి వీరాస్వామి ప్రశ్నించడంలో విజ్ఞానం ఉన్నదని, పాటలు పాడి ఆటలతో నటించడం వంటివి నేర్పించారు. విజ్ఞాన శాస్త్రానికి మూలం హేతువని చెప్పారు. మతానికి మూలం నమ్మకమని అన్నారు. రుజువు కాని విషయాన్ని ఆచరించడమే మూఢనమ్మకం అన్నారు. ఆదరణ సేవా సంస్థ మల్లిపూడి షర్మిల కుటుంబ విలువల గురించి వివరిస్తూ తల్లిదండ్రులపై పిల్లలకు ఉండవలసిన గౌరవభావం గురించి తెలిపారు. నేడు సమాజపు తీరుతెన్నులు విద్యార్థులపై ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలిపారు. విద్యార్థులు నడవడిక ఏ విధంగా ఉండాలో రూపకం ద్వారా చూపించారు.
ప్రసాద్ జీకే గురించి వివరించారు. ఇన్ఛార్జి గ్రంథాలయ అధికారి పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.